అందరికీ నమస్కారం. నిన్నెవరిస్తా పార్ట్ 55. శ్రీనిక కింద పడబోతుంటే హితు వెళ్ళి తనని కింద పడకుండా పట్టుకుంటాడు. శ్రీనిక తన వైపు బాధగా చూస్తూ వంశ్ అని పిలవబోతుంటే కంగారుగా నో అని తలూపి తనని సరిగ్గా నిలబెడతాడు. శ్రీనిక పిలిచేదల్లా ఆగిపోయి తనను చూసి కళ్ళల్లో కన్నీళ్లు వస్తుంటే అవి కనిపించకుండా పక్కకి తిరిగి వాటిని తుడుచుకుంటుంది. అయ్యో జాగ్రత్త శ్రీనిక, టైంకి మన హితు స్టెప్స్ దగ్గరే ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేకుంటే ఎంత పెద్ద దెబ్బ తగిలేది అంటారు అనసూయ గారు. అవును శ్రీనిక, జాగ్రత్త అమ్మా, ఏమన్నా అవసరం అయితే శివుని పిలవచ్చు కదా అంటారు దేవిక గారు. శివాంశు శ్రీనిక వైపు చిరాకుగా చూస్తూ ఈ అమ్మాయి ఎప్పుడు ఏదో ఒక డ్రామా చేస్తూనే ఉంటుందేమో, ముందే ఇక్కడి నుండి బయటకు వెళ్ళాలి అనుకుని రే బాంజో మనం పైకి వెళ్దాం పదా అని పైకి వెళ్తుంటే వెళ్ళురా బాబు, మళ్ళీ వాడు గొడవ చేస్తాడు, మీ ఇద్దరూ కలిస్తే మీకు ప్రపంచంతో సంబంధమే లేనట్టు ఉంటారు అంటారు అనసూయ గారు నవ్వుతూ రూమ్లోకి వెళ్తూ. దేవిక గారు నవ్వుతారు. అమ్మ పద, నువ్వు తిని తర్వాత ట్యాబ్లెట్లు వేసుకోవాలి అని అక్కడి నుండి మెల్లగా తనని తీసుకువెళ్తాడు వేదు. హితు పైకి వెళ్తూ శ్రీనికను చూసి కళ్ళార్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. శ్రీనిక దేవిక గారికి వడ్డిస్తూ కంగారు పడుతూ అన్నీ కింద పడేస్తూ ఉంటుంది. ఏమైంది శ్రీనిక, టెన్షన్ పడుతున్నావు అని అడుగుతారు దేవిక గారు. ఆహా అలా ఏం లేదు అత్తయ్య, కొంచెం హెడేక్గా ఉంది అంటుంది శ్రీనిక. అయ్యో అవునా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో శ్రీనిక, మేము వడ్డించుకుని తింటాంలే అంటారు దేవిక గారు. పర్లేదు అత్తయ్య అంటుంది శ్రీనిక. వదిన, అమ్మకేం కావాలో నేను చూసుకుంటాలే, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని వేదు బలవంతం పెట్టేసరికి కిందనే ముందున్న రూమ్లోకి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఒక అరగంట తర్వాత హితు శ్రీనిక రూమ్లోకి వచ్చి డోర్ క్లోజ్ చేసి తన దగ్గరకు వెళ్తాడు. అప్పటి వరకు తన కోసమే చూస్తున్న శ్రీనిక వంశ్ అంటూ ఏడుస్తూ దగ్గరికి వెళ్ళి ఆగిపోతుంది. జాను ఎలా ఉన్నావు, ఎన్ని రోజులైంది నిన్ను చూసి అంటాడు వంశ్ బాధగా. మీరెలా ఉన్నారు వంశ్, నీకు దూరంగా ఉంటూ నువ్వు ఎప్పుడొస్తావా అని నీ గురించే వెయిట్ చేస్తూ ఉన్నాను జాను అంటాడు వంశ్. శ్రీనిక కన్నీళ్లతో శివాంశు అని అంటుంటే నా బెస్ట్ ఫ్రెండ్ జాను, ఇద్దరం చాలా క్లోజు, వాడు ఏం చేసినా నాకు చెప్తాడు, కానీ ఈ పెళ్లి విషయం మాత్రం నాకు చెప్పలేదు, తెలుసు ఉంటే అప్పుడే ఆపుండేవాడిని, వాడు చాలా మంచివాడు జాను, ఎవరిని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు, కానీ నీ విషయంలోనే ఎందుకు ఇలా చేశాడో నాకు అర్థం కావటం లేదు అంటాడు వంశు. శ్రీనిక శివాంశు చెప్పిన విషయం వంశ్కి చెప్తుంది. అంటే తను ప్రేమించిన అమ్మాయి నీ వల్ల దూరం అయిందని నీ మీద కోపమా, ఇంతకీ ఎవరా అమ్మాయి అని అడుగుతాడు వంశు. తెలీదు వంశ్, కనుక్కుంటాను, నా వల్ల జరిగిన పొరపాటును కొంచెమైనా సర్దిద్దుకునేలా ఏదో ఒకటి చేస్తాను, ఆ తర్వాతే ఇక్కడి నుండి వస్తాను అంటుంది శ్రీనిక. వద్దు జాను, అదంతా నేను చూసుకుంటాను, నువ్వు ఇక్కడి నుండి వచ్చేయి పద, ఇప్పుడే మనం వెళ్ళి శివతో మాట్లాడదాం అంటాడు శ్రీనిక చేయి పట్టుకుని లాక్కెళ్తూ. శ్రీనిక వంశ్ చేయి పట్టుకుని వంశ్ ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది వినండి, తెలుసో తెలియకో నా వల్ల పెద్ద తప్పు జరిగింది, నేను దాన్ని సర్దిద్దలేను, కానీ తనకు కలిగిన బాధని కొంచెమైనా తగ్గించే ప్రయత్నం చేస్తాను, తన ప్రేమ దూరం అయ్యిందనే బాధ మాత్రమే ఉంది తనకి, అందులో నుండి బయటకు తీసుకుని వస్తే ఆ ప్రేమ గొప్పతనం తెలుసుకుని నన్ను కూడా అర్థం చేసుకుంటాడు, తనే నన్ను మీ దగ్గర పంపిస్తాడు, ఆ నమ్మకం నాకుంది అంటుంది. ఇన్ని రోజులు నేనేమైనా చేస్తానేమో అని భయపడి నువ్వెక్కడున్నావో నువ్వెవరిని పెళ్లి చేసుకున్నావో తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డావు, కానీ తెలిసిన తర్వాత కూడా నిన్ను ఇలా వదిలేసి ఎలా వెళ్తాను జాను అంటాడు వంశ్. నీకు కూడా ఇలా నేను దూరం అయితే తట్టుకోగలవా వంశ్ అంటుంది కళ్ళల్లో చూస్తూ. వంశ్ ఆ మాటకి కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేస్తాయి. శ్రీనికని గట్టిగా హక్ చేసుకుని సరదా కూడా ఆ మాట అనకు జాను, నేను తట్టుకోలేను అంటాడు. శ్రీనిక వంశం దూరం జరిపి మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు వంశ్, కానీ తను కూడా మనలాగే కదా, మీరే అంటున్నారు శివ్ చాలా మంచివాడని, అలాంటి వ్యక్తి ఫ్రెండ్గా తన బాధ తీర్చే మార్గం కనుక్కుని నాకు చెప్పండి,
ఆ మార్గం ఎంత కష్టమైనా సరే నా వల్ల తను పడిన బాధ నా వల్లే తగ్గేలా చూస్తాను అంటుంది శ్రీనిక. వంశ్ అసహనంగా, శివబాధన చూస్తున్నావు కానీ నా బాధ నీకు అర్థం కావటం లేదా జాను అంటాడు. అలా కాదు వంశ్, తనని అలా వదిలేసి నా సంతోషం చూసుకుని నీ వెనక వచ్చేసిన నా వల్ల జరిగిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోలేకపోయానే అనే గిల్టీ ఫీలింగు అలానే ఉండిపోతుంది. అది మనసును తొలిచేస్తుంటే నీతో సంతోషంగా నేను ఉండలేను వంశ్. నీతో హ్యాపీగా ఎలాంటి ఆలోచనలు లేకుండా సంతోషంగా బతకాలి, అదే నా ఆశ అంటుంది. జాను ఎంత చెప్పినా తను వినదని అర్థమయ్యి, సరే ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పు జాను అంటాడు వంశ్. శ్రీనిక నవ్వి, నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ వంశ్. శివు మీ బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి తన మైండ్ పీస్ఫుల్గా ఉండటానికి ఏం చేయగలవో అది చెయ్యి. తన బాధకి ఏదైనా సొల్యూషన్ ఉంటే కనుక్కొని చెప్పు. తనకి ప్రేమ విలువ తెలిసేలా చెయ్యి అంటుంది వంశ్ చేతిని తన చేతుల్లో తీసుకుంటూ. నీకోసం చేస్తాను జాను అని నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. మన్మిత నిన్ను హాస్పిటల్లో చూసి నన్ను అనితనే అడిగింది నీ గురించి అని చెప్తాడు. థ్యాంక్ గాడ్, ఈసారి జాగ్రత్తగా ఉంటాను వంశ్. కొద్ది రోజులు మేనేజ్ చేయి చాలు ప్లీజ్. వీలైనంత త్వరగా శివ మనసు మార్చి ఇక్కడి నుండి వచ్చేస్తాను అంటుంది శ్రీనిక. వంశ్ టేక్ కేర్ అని తన దగ్గర ఉన్న ఫోను శ్రీనికకి ఇస్తూ, ఇది నీ దగ్గర పెట్టుకోజాను, నేను కాల్ చేస్తూ ఉంటాను. కనీసం ఎలా అయినా నువ్వు నాకు దగ్గరగా ఉన్నావు అన్న సంతోషాన్ని నాకు ఇవ్వు అంటాడు. వద్దు వంశ్, నేను శివ్కి మాట ఇచ్చాను తన దగ్గర ఉన్నన్ని రోజులు తను చెప్పినట్టే చేస్తాను అని. ఇప్పుడు నీ దగ్గర ఫోన్ తీసుకుంటే ఆ మాట తప్పిందాన్ని అవుతాను అంటుంది. వంశ్ ఆ మాటకి డల్ అవుతాడు. కొద్ది రోజులు మాత్రమే, నేనేం చేయాలి అన్నా ఇప్పుడు నీ హెల్ప్ నాకు అవసరం వంశ్ అని తన చేయి గట్టిగా పట్టుకుంటుంది శ్రీనిక. సరే అని, ఇప్పటికే చాలాసేపు అయింది నేను వచ్చి. శివ్కి డౌట్ వస్తుంది, ఇంట్లో ఎవరైనా చూసినా ప్రాబ్లం అవుతుంది అని బయటకు వెళ్తుంటే వంశ్ అమ్మేలా ఉంది అని అడుగుతుంది శ్రీనిక బాధగా. బాగుంది జాను, నీ గురించి అడుగుతూ ఉంటుంది అంటాడు. శ్రీనిక ఆనందంగా, నిజంగానా, అమ్మకి నేనంటే చాలా ఇష్టం వంశ్ అని చెప్తూ ఉండగానే అనసూయ గారు శ్రీనిక అని పిలుస్తూ ఉంటారు. వంశ్ మళ్ళీ కలుస్తాను జాను అని ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వంశ్ శ్రీనిక రూమ్లో నుండి కంగారుగా బయటికి రావటం శ్రీనివాస్ గారు చూసి, హితు ఏంటి శ్రీనిక రూమ్లో నుండి వస్తున్నాడు, శివ్ పైన ఉన్నాడు కదా, పైగా కంగారుగా కనిపిస్తున్నాడు అంటే శ్రీనిక ప్రేమించింది వీడినేనా? అసలు శివ్కి శ్రీనిక్కి మధ్య ఏం జరిగిందో కనుక్కోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. శ్రీనిక వంశ్ వెళ్ళగానే బెడ్ మీద కూర్చుని, సారీ వంశ్, శివ్ గురించి ఆలోచించి మీకు దూరంగా ఉండటం నాకు ఇష్టం లేదు. కానీ తన మీద ఇంట్లో అందరికీ ఎంత ప్రేమ ఉందో తెలిసాక తను అలా బాధలో వదిలేసి రావటం నా మనసు కష్టంగా ఉంటుందని ఏడుస్తూ ఉంటుంది. వంశ్ పైకి వెళ్ళగానే శ్రీనివాస్ గారు శ్రీనిక రూమ్కి వెళ్తారు. శ్రీనిక ఏడుస్తూ ఉండటం చూసి, అమ్మా శ్రీనిక ఏమైంది తల్లి ఏడుస్తున్నావు అంటారు. శ్రీనిక శివాంష్ గారిని చూసి కళ్ళు తుడుచుకుని పైకి లేచి నవ్వుతూ, రండి తాతయ్య, మీకు జ్వరం తగ్గిందా, బయటకు వచ్చారు, బామ్మ చూస్తే అరుస్తారు అంటుంది. శ్రీనివాస్ గారు బెడ్ మీద కూర్చుంటూ, మీ బామ్మ సంగతి నేను చూసుకుంటాలే కానీ నువ్వు ఇలా కూర్చో అని తన చేయి పట్టుకుని కూర్చోబెట్టి, ఇప్పుడు చెప్పు తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు, అసలు నీకు శివ్కి మధ్య ఏం జరిగింది, శివ్ ఎందుకు ఇలా చేశాడో ఏమన్నా చెప్పాడా అని అడుగుతారు లాలన్గా. శ్రీనివాస్ గారు అలా అడిగేసరికి శ్రీనిక కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయి. ఆయన శ్రీనిక తల మీద చెయ్యేసి నిమురుతూ, బాధపడకు తల్లి, ఏం జరిగిందో చెప్పు అని అడగగానే శివాంష్ ఏం చెప్పాడో తనతో అదంతా చెప్తుంది. శ్రీనివాస్ గారు, మరి నువ్వేమనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు, నీ ఆలోచన ఏంటి అని అడుగుతారు. తాతయ్య, తెలుసో తెలియకో శివబాధకి కారణం నేనే అని తెలిసి కూడా తన కర్మకి తను వదిలి వెళ్ళిపోలేను తాతయ్య. తన బాధను మర్చిపోవడానికి ఒక మంచి స్నేహం అవసరం. ఆ స్నేహం నేనే అయ్యి తన బాధను తగ్గించి వెళ్ళిపోతాను తాతయ్య అంటుంది. తన బాధను పోగొట్టడానికి నువ్వు చేసే ఆ స్నేహమే మీ మధ్య ప్రేమబంధంగా మారితే ఏం చేస్తావు శ్రీనిక అని అడుగుతారు సూటిగా. ఇంకా ఉంది ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.